మన దర్శకుడి దగ్గరికి వద్దాం. దర్శకుడు మూవీకి వై అశోక్ అంటే యాక్చువల్గా అశోక్ వాళ్ళ అంటే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అవ్వడం అనేది యాదృచ్ఛికం అంతే. అది వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కాబట్టి తీసుకోవాలి. అంటే అక్కడ అశోక్ ప్లేస్లో ఇంటర్వ్యూ చూసుకున్నాను. అశోక్ ఎవరైతే హీరోగా చేశారో ఆయన సుకుమార్ అన్నయ్య గారి అబ్బాయి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటి చెప్తాను నేను. దర్శకుడు కథ సుకుమార్ చెప్పిన తర్వాత సుకుమార్ ఏంటంటే నువ్వే డైరెక్షన్ చేశాను. నాకు అప్పటి వరకు ఆ థాట్ కూడా లేదు. అంటే నేను కంగారు పడ్డా ముందు. నేను డైరెక్షన్ చేయడం ఏంటి అసలు నాకు ఏది టచ్ లేదు అక్కడ. నేను డైరెక్షన్ చేయడం అంటే లేదు నువ్వు చేయగలవు, నాకు తెలిసి క్యాబులే నాకు తెలుసు, నువ్వు చేయగలవు, చేసే అంతే అంటే లేదు నేను చేయనని చెప్పేసి నేను కొంచెం బీసుపోయి కూర్చోాలి. నేను చేయలేను అంటే నాకు పెట్ట కథ చెప్పాడు. ఓ పెట్ట కథ. అదే పెట్ట కథ అంటే అది చాణక్యుడు తెలుసు కదా, ఆయన దగ్గర ఒక గూఢచారి ఉండేవాడు అనమాట, ఏజెంట్. అంటే ఎక్కడ పంపించేసరే వెళ్తాడు, అన్ని రహస్యాలు తీసుకొచ్చేయగలడు, ఏ ప్లేస్కి వెళ్ళిపోతాడు అనమాట. అంత క్యాబుల్ పర్సన్, అంటే అంతకంటే నమ్మకస్తుడు, అంతకంటే క్యాబుల్ పర్సన్ ఆయన లేడు. అయితే అతనిలో ఉన్నటువంటి డిఫెక్ట్ ఒకటి స్విమ్మింగ్ రాదు. చాణక్యుడు చెప్తానే ఉన్నాడు, స్విమ్మింగ్ నేర్చుకోరా, ఓవర్సీస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాను, ఎప్పుడు నీటి పడిపోతే ఏం చేస్తాను, నేర్చుకోరంటే అబ్బాయి నేను నేర్చుకున్నాను, నాకు ఈత రాదు, నాకు భయం. చెప్పాడు విసుకొచ్చింది చాణక్యుడికి. వెంటనే నలుగురు పిలిచారు. ఈయన తీసుకెళ్ళి నదిలో పడేయడాను అంతే. తీసుకెళ్ళి కోసం ఎత్తి నదిలో వేసాడు. నదిలో ఎత్తి కొంచెం గిరకలా కొట్టుకుని ఈదుకొని ఒడ్డుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమైంది కదా, నీకు ఈత వచ్చాడా, నీకు భయం ఉందంతే, రాదు నువ్వు అనుకుంటున్నావు, వచ్చా నాకు తెలుసు, ఇప్పుడు వచ్చేది కదా, ప్రూవ్ అయింది కదా, వెళ్ళు అని. ఇంక నేనే మాట్లాడతాను, నీకు డైరెక్షన్ వచ్చి నాకు తెలుసు, నేను బలంతగా పడేస్తే నువ్వు చేస్తావు, వెళ్ళి చేయను. సరే వన్స్కి డైరెక్షన్ సరే. ఇంకా అంతా చెప్పిన తర్వాత నా మీద అతనికి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నేను ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక చిన్న స్టార్ట్ అని హీరోని తీసుకోవచ్చు యాక్చువల్గా. కాకపోతే ఏమవుతుందంటే ఆ స్టారే కనిపిస్తుంటాడు అక్కడ. అది ఏం చేసినా సరే ఆ స్టార్ చేసిందని చూసిన అవుతుంది తప్పితే ఆ క్యారెక్టర్ చేసిందని చూసిన అవ్వరు. అంటే ఆ క్యారెక్టర్లో ప్యూరిటీ మిస్ అవుతుంది అక్కడ. అందుకని నేను కొత్త వాళ్ళతో చేస్తాను, ఒక కొత్త హీరో కావాలి నాకు. అంటే ఓకే కొత్త హీరోతో చేద్దాం, మన ఆడిషన్స్ పిలుద్దాం, తీసుకుందాం అని చెప్పేసి సరే పిలుద్దామని చెప్పి యాక్చువల్గా ఆఫీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా ప్రొడక్షన్ మొదలు పెట్టినప్పుడు పిలుద్దాం ఒకనే. ఈలోగా నేను కథ రాసుకుంటూనే ఉన్నాను, ఇంకా కరెక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా చేసుకుంటూ ఉన్నాను. ఈలో నేను ఒకనే షూటింగ్ వెళ్ళాను ఒకసారి. మీద చూస్తుంటే అశోక్ చిన్నప్పటి తెలుసు నాకు యాక్చువల్గా. ఒక చెట్టు దగ్గర ఇలాగ ప్యాడ్ చేతి ఇలా ఆకాశంలో చూస్తే ఇలా ఆలోచిస్తున్నాడు. అలా వెళ్తూ సడన్గా ఆగి మళ్ళీ నాకు వచ్చి ఇలాగ చూస్తే ఇలా చూస్తున్నాడు నా వైపు చూస్తున్నాక నన్ను చూడలే. ఆ కళ్ళు ఎక్కడ ఉంది అంటే చూపు, కళ్ళు నా వైపు ఫోకస్ అయినా కానీ చూపు ఎక్కడ ఉంది, ఒక 2 layers కనిపిస్తున్నాయి కళ్ళు నాకు. డైరెక్టర్ ఉండాల్సింది అదే క్వాలిటీ, డిటాచ్డ్గా ఉండాలన్నమాట. ఈ ఐస్ ఏదో బాగున్నాయి అని చెప్పేసి వెంటనే సుకుమార్ దగ్గరికి వెళ్ళాను. అంటే అక్కడ అశోక్ కాకుండా వేరే సమక్ష ఎవరైనా సరే అదే పోస్టర్లో అదే కళ నిలబడి ఉంటే అతను హీరో అయిపోయి ఉండేవాడు. అంతేకాని సుకుమారు అన్నయ్య గారు అబ్బాయి అని లేకపోతే మనకు చిన్నప్పటి నుంచి తెలిసినాడను ఇదిగా సెలెక్ట్ చేయడం కారణం నేను. వెంటనే సుకుమార్ దగ్గరికి వెళ్ళి మన అశోక్ చేద్దాం హీరో అని అనగానే చాలా షాక్ అయ్యాడు. ముందు షాక్ అయ్యి ఆడు హీరో ఏంటి ఉరిగానే, లేదు బాగుంటాడు, మనకు కాసు లుక్ ఉంటుంది అని చెప్పేసి. అంటే లేదని నీకు తెలియదు, తెలుసు కదా నీకు, అంటే సిగ్గు ఎక్కువ, ఎవరితో మాట్లాడే సరిగ్గా. అంటే అడిగి సిగ్గు ఉంది కానీ భయం లేదు, వాడికి చేయగలడు, ఏదని చెప్పి చేయగలడు, సిగ్గు ఉంది అంతే. దాన్ని కొంచెం పక్క పెడితే మంచి యాక్టర్ అవుతాడు, నాకు కథ కరెక్ట్గా సెట్ అవుతాడు, తీసుకుందని. అంటే నాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళి అడుగు, అది చేస్తానంటే చేసుకుంది. అంటే అశోక్ దగ్గరికి వచ్చా, యాక్ట్ చేస్తావా నువ్వు హీరోగా అని బాగా షాక్ అయ్యి ఎక్సైట్మెంట్ ఏదో సంథింగ్ ఏదో ఫీల్ అయినట్టాడు. 1 day టైం మీ బాబాయ్ అని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే పిలిస్తే ఏంటి ఏంటి చేస్తున్నావా లేదా ఇంకొన్ని ఎత్తుక్కున్నాను నేను. అంటే వాడేంటి వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం, వాడు కూడా ఏంటంటే నేను చేస్తాను, అయితే నేను చేస్తానో లేదో నాకు తెలీదు, మొత్తం నువ్వే చేయించుకుంటానంటే నేను రెడీ అని. సరే చేయించుకుంటా అన్న. ఆ తర్వాత 2.5 years ట్రావెల్ చేశాను, అప్పుడు మొదలుపెట్టే సినిమా. అదేంటే నేను అన్నా కదా, ఏ ఐస్ అయితే చూసి సెలెక్ట్ చేసుకున్నానో మీరు మూవీ చూసినప్పుడు క్లైమాక్స్ సీన్లో మీకు క్లియర్గా అనిపిస్తుంది. నా సెలక్షన్ అదే, ఎమోషన్ సీన్స్లో పర్ఫెక్ట్ మాట, సూపర్ ఉన్నాడు, మామూలు కూడా కాదు.
కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 బిలియన్ వ్యూస్. అంటే నాకు తెలిసి ఇది చాలా రేర్ అనుకుంటా తెలుగు ఛానల్స్లో. కంగ్రాట్స్.